హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రూపీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో బీనీస్ ఆలు టమాటో కర్రీ అండి. దాని తయారీ విధానం చూద్దామా. బీనీస్ పావు కిలో అండి. ఒక 2 ఆలు ఇలా 4 పీసెస్గా కట్ చేసుకోవాలండి. టమాటో ఒక 3, చిన్నదైతే 3, పెద్దవైతే 2. దాని తయారీ విధానం చూస్తాం. ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని జీరా వేసేయాలండి. జీరా వేసాక ఫస్ట్ ఆలూనే వేసుకోవాలండి. ఫస్ట్ ఆలూనే వేసుకోవాలండి, ఎందుకంటే బీనీస్ టమాటో వేస్తే ఆలు కుక్ అవ్వదు. సో ఫస్ట్ మనం ఆలూనే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను దీంట్లో ఆనియన్ వేయనండి, ఆనియన్ వేసుకొని మంచిగా అనిపించదు కర్రీ. సో ఆనియన్ లేకుండా ఓన్లీ టమాటోలోనే చేస్తాను. ఆలు ఉడుకుతుంటుంది, ఒక 5 మినిట్స్ మూత పెట్టేద్దాం. ఒక 5 మినిట్స్ తర్వాత ఆలు మంచి గోల్డెన్ బ్రౌన్గా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఇలా ఫ్రై చేసేసుకొని దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి, పచ్చి వాసన పోయే వరకు. ఇప్పుడు దీంట్లో పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఒక పావు స్పూన్ పసుపు, కొంచెం సాల్ట్, 1/2 స్పూన్ అంతా సాల్ట్ వేసుకున్నామండి. ఫస్ట్ మనం బీనీస్ని మగ్గించుకోవాలి కాబట్టి సో కొంచెం సాల్ట్ వేసుకొని మగ్గించుకుందాం. తర్వాత సరిపోకపోతే వేసుకోవచ్చు. ఇప్పుడు బీనీస్ వేసేసుకోవాలి. బీనీస్ సన్నగా కట్ చేసేసుకుంటే మంచిగా కుక్ అవుతుందండి. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు, పచ్చిమిర్చి, వేసి ఒక్కసారి బాగా అన్నీ మిక్స్ చేసేసుకొని ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టేసుకున్నాము. అడ్జస్ట్ చేసుకోవాలి. ఫ్లేమ్ మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని చేయాలండి. చూద్దామండి. ఒక 5 మినిట్స్ తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. బీనీస్ కూడా కుక్ అయిపోయింది. ఇలా కలర్ చేంజ్ అయిపోయిందంటే బీనీస్ కూడా బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కారం వేసుకుందామండి. నేను 2.5 స్పూన్ వేసాను, అంటే ఈ స్పూన్లో మీరు మీ టేస్ట్కి తగినంత చూసి వేసుకోండి. మీరు కారం ఎక్కువ తింటే ఇలానే వేసుకోండి, లేకపోతే తక్కువ తింటే చూసి వేసుకోండి. అయితే కారంలో ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు టమాటో ఇలానే వేసేసి ఒక్క 2 మినిట్స్ దీన్ని ఇలానే మూత పెట్టేస్తాం సిమ్లో. ఇలా టమాటా వేసి ఎందుకు కలుపుద్దామంటే టమాటాలో ఉన్న ఆ జ్యూస్ ఉంటుంది కదండి, ఆలూలో బీనీస్లో మంచిగా పడుతుంది ఫ్లేవర్, కాబట్టి అందుకే టమాటా వేసి వదిలేసేయాలి. చూద్దామండి. టమాటా వేసేసి ఒక 5 మినిట్స్ అయిపోయింది. సో ఇప్పుడు చూడండి, టమాటా కూడా కుక్ అయింది. ఇప్పుడు ఒక్కసారి అన్నీ మిక్స్ చేసేసుకుందాం. మనం ఇప్పటి వరకు ఎక్కడ వాటర్ యూజ్ చేయలేదు. మనకి ఇప్పుడు ఇది చపాతీ చేస్తున్నానండి కర్రీ. చపాతీలోకినా, రైస్లోకినా, పూరీలోకినా చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం దీంట్లో కొంచెం మనకి గ్రేవీ కావాలి కాబట్టి
హాఫ్ గ్లాస్ వాటర్ యూస్ చేసుకుందామండి, వేసుకుందాము. చిన్న టీ గ్లాస్ అంతానే వాటర్ ఇలా వేసేసి ఇప్పుడు అంతా మంచి కుక్ అయిపోయింది. ఇంకొక 5 minutes పెట్టేద్దామంటే కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక 5 minutes తర్వాత తీసి చూస్తే చూడండి అయిపోతే మంచి ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేస్తుంది. అది మనకు కర్రీ అయిపోయినట్టు. సో ఇప్పుడు ఒకసారి ఉప్పు చూసుకుందామండి. ఉప్పు నాకు తక్కువ పడింది, సో ఇంకొక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసేస్తున్నాను. వేసి అంటే మొత్తం టోటల్ 1 స్పూన్. ముందు ఒక హాఫ్ స్పూన్ వేసాం కదా, ఇప్పుడు ఇంకొక హాఫ్ స్పూన్ వేసాము. సో టోటల్ 1 స్పూన్. ఒక్కసారి అన్నీ మిక్స్ చేసేసుకొని ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేస్తామండి. లాస్ట్కి కొత్తిమీర. ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి. ఒక్కసారి ఇలా తిని సాలు టమాటా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఈరోజు చపాతీకి చేస్తున్నానండి. ఇది మీరు వేసేసి గ్యాస్ ఆఫ్ చేసేస్తామండి. ఏ రెసిపీ అయినా లవ్తో కేర్తో చేస్తే సింపుల్ రెసిపీ కూడా సూపర్ రెసిపీ అవుతుందండి. డిష్ అవుట్ చేయనండి, ఇలానే చూపిస్తున్నాను మీకు. ఇంకెందుకండి లేట్, మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్స్ చేయట్లేదండి, ప్లీజ్ లైక్స్ చేయండి. మీ రూపీస్ కిచెన్.